మొదటిసారిగా వైసీపీ వాళ్ళ మీడియా అలాగే తెలుగుదేశాన్ని గట్టిగా బలపరిచే ప్రధాన మీడియా ఒక విషయంలో ఏకీభవిస్తున్నాయి. అదేంటంటే మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం ఖాయం. అరెస్ట్ చేయడానికి ప్రభుత్వం పూర్తిగా ఒక వ్యూహం అనుసరించింది. దాంట్లో దాదాపు ఇప్పుడు 7గురిని లిక్కర్ స్కామ్ మద్యం కుంభకోణంలో అరెస్ట్ చేసిన తర్వాత పూర్తిగా చిక్కుకుపోయి ఉన్నారు. రెండోది ఇదేదో ఒకరోజు అకస్మాత్తుగా జరగలేదు. ఏ క్షణంలో అయితే లావు కృష్ణదేవరాయలు స్వయంగా పార్లమెంట్లో ఈ విషయాన్ని ప్రస్తావించారో, మాట్లాడారో, ఆ తర్వాత అమిత్ షాకు కూడా లేఖ రాశారు. వీటన్నిటి ద్వారా కేంద్రం దగ్గర బాగా ఎస్టాబ్లిష్ చేశారు చాలా జరిగాయని. అంతేకాకుండా అంతకుముందు తెలంగాణలో తమిళనాడులో, ఢిల్లీలో ఇలా అనేక చోట్ల మద్యం కుంభకోణాల మీద కేంద్రం దృష్టి పెట్టి ప్రతిపక్షాల మీద అస్త్రంగా ఉపయోగించింది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ జగన్ ప్రభుత్వంలో ఇవన్నీ జరిగాయనే ఆధారాలు లేదా కొన్ని లెక్కలతో చూపిస్తున్నప్పుడు కాదనలేని పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంలో మొత్తం ఒక 3 తాజా లేదా స్పష్టమైన ఇన్పుట్స్ అయితే మనకు దొరుకుతూ ఉన్నాయి. అరెస్ట్ అవుతారు అన్నది దాదాపు వైసీపీ శిబిరం కూడా ఒప్పుకున్నట్టుగా, దానికి మానసికంగా భౌతికంగా వాళ్ళు సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తుంది. లేకపోతే అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ ఒకరు కాదు వరుస పెట్టి అరెస్ట్ చేస్తారు, కక్ష సాధింపు ఇవన్నీ చెప్తున్నారు. అంటే ప్రభుత్వం నుంచి కంటే వీళ్ళ నుంచి ఎక్కువగా వస్తుంది. కానీ వాళ్ళ ఛానల్లో కూడా అదే చర్చలు చేస్తున్నారు. ఇంకోవైపున తెలుగుదేశాన్ని బలపరిచే వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, వాళ్ళ కోణాలు ఎలా ఉన్నప్పటికీ కూడా. కాబట్టి ఖచ్చితంగా ఈ పరిణామాలన్నీ అటే దారితీస్తున్నాయి. దానికి సిద్ధమైనట్టుగా కూడా కనిపిస్తుంది. అదే సమయంలో కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి వీళ్లకు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించిన వెంటనే రాత్రి అనూహ్యంగా అరెస్ట్ చేయడం, అనూహ్యం కూడా కాదు, ఆ సమయంలో చేస్తారా పొద్దున్న చేస్తారన్నది లేకుండా అప్పుడే చేయటం. ఇప్పుడు వైసీపీ వాళ్ళు చివరికి సుప్రీంకోర్టు రాజకీయ కక్ష ఉంటే కనుక మేము చూస్తాము, విచారణ జరపండి అని చెప్పారన్న దాన్నే వాళ్ళు ఎక్కువగా చెప్పుకుంటున్నారు. కానీ బెయిల్ నిరాకరించడం అన్నది ఇక్కడ ముఖ్యమైన అంశం. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన చుట్టూ ఆ కోటరీ ఉందనుకుంటే ఆ కోటరీలో అనేక ఉప కోటరీలు చిన్న బృందాలు ఏర్పడ్డాయి. ఈ విషయంలో కృష్ణమోహన్ రెడ్డి చాలా ముఖ్య పాత్ర వహించాడు. అసలు ఆయన పేరుతో ఒక 6 కంపెనీలు ఉన్నాయనే అంశం తెలుసుకొని అప్పటి ముఖ్యమంత్రి కార్యాలయంకు సంబంధించిన వాళ్ళు కూడా నోరేళ్ళు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతగా వాళ్ళు కొంతమందిని దూరం పెట్టి కొంతమందిని నమ్మి ఇవన్నీ చేయటం వల్ల విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళకి చాలా ఆగ్రహం రావడానికి, దూరం కావడానికి కూడా ఇది ఒక పెద్ద కారణం. వాళ్ళ అంతా అయిపోయాం, చివరికి మీరేమో వాళ్ళ మీద ఆధారపడ్డారు, ఇప్పుడు ఇలా జరిగింది చూడండి, మమ్మల్ని ఏమో దూరం చేసి మమ్మల్ని అవమానించారన్న మాట కూడా వాడాడు విజయసాయి రెడ్డి. కాబట్టి ఇప్పుడు ఇందులో కేంద్రం వైఖరి ఏంటి అనేది ఒకటైతే, జగన్ లేకపోతే వైసీపీలో ఎవరి పట్ల తెలుగుదేశం ప్రభుత్వం వైఖరి దాడి ఎలా ఉంటుందనేది ఒకటైతే, ఖచ్చితంగా వెంటనే ఏం జరుగుతుంది అంటే ఖచ్చితంగా ఇప్పుడు కోర్టులో ఏసీబీ కోర్టులో విచారణ జరుగుతుంది. దాంట్లో ఏదో ఒకటి వస్తుంది. ఏసీబీ కోర్టు ఏమి తలకిందులు చేసే తీర్పులు ఏమి ఇవ్వదు కదా, పై కోర్టులకు వెళ్తే తప్ప. వెళ్ళినా కానీ ఇంత క్లియర్గా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ప్రాథమికంగా ఉంది అని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ప్రాథమికంగా మేము మీ మీద దర్యాప్తు జరపడానికి అవకాశాలు, అరెస్ట్ చేయడానికి ఉన్నప్పుడు దాంట్లో మేము జోక్యం చేసుకోవాలనుకోవట్లేదు ఈ దశలో అన్నారు. ఇప్పుడు రాజకీయ కక్ష సాధింపు వద్దు అన్నదాన్ని మనం నొక్కి చెప్పి ప్రాథమికంగా దర్యాప్తు చేయడానికి, విచారించడానికి ఆధారాలు ఉన్నాయి అనే అత్యున్నత న్యాయస్థానం భావించినప్పుడు, వ్యాఖ్యానించినప్పుడు ఇంకా దానికి రెండో కోణం ఏముంటుంది. కాబట్టి ఇక్కడ ఇవన్నీ అయిన తర్వాత జగన్ను వెంటనే అరెస్ట్ చేయాలి. ఇలా ఇంకా సమయం పెంచుకున్న కొద్దీ ఉన్న అవకాశం కాస్త స్పందన కూడా భిన్నంగా ఉంటుంది. ప్రభుత్వం మీద అసంతృప్తో లేదా వ్యతిరేకతో ఇంకోటి వచ్చే లోపలే ఇది జరిగితే కనుక, ఇంకోటి చంద్రబాబును అరెస్ట్ చేశారు కదా, జగన్ చేస్తే అప్పుడు చేయలేదా అనే మాట గుర్తు రావాలంటే కూడా ఎక్కువ వ్యవధి ఇవ్వకూడదు. ఇలా అనేక కోణాలు దీంట్లో దాగి ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. బహుశా తెలుగుదేశం మహానాడుకు లోపలే ఈ పని చేస్తే రాజకీయంగా అది ఎక్కువ
ఉపయోగపడుతుంది అనే మైలేజ్ వస్తుందనే భావం కూడా ఉండొచ్చు. కానీ న్యాయపరమైన అంశాలు ఎలా ఉంటాయి ఇవన్నీ మనం చూడాల్సి ఉంటుంది. కానీ కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి మాత్రమే కాదు, రాజు కేసిరెడ్డి అంత పెద్ద అంతర్గతంగా అంత పెద్ద కోటరీని నిర్మించుకోవటం జరిగిపోయింది. సరే, అన్నీ జగన్కు తెలియకుండా, జగన్ ఆశీస్సులు లేకుండా ఎలా జరుగుతాయనే ప్రశ్న ఒకటైతే, ఈ రకరకాల కోటరీలు వాటి మధ్య వచ్చిన తేడాలు అవన్నీ కూడా ఈ విషయాలు బయటికి రావడానికి ఇప్పుడు కారణమయ్యాయి. ఇప్పుడు విజయసాయిరెడ్డి ఉదాహరణకు ఆయన అప్రూవర్ కాదు, కానీ ఏంటి ఆయన ఇప్పుడు ఆయన తీసుకొని ఇందులో నుంచి మినహాయించడానికి వీల్లేదు. దాదాపు కీలకమైన వ్యక్తిగా అందులో ఉన్నప్పుడు ఆయన పక్కన పెట్టడానికి అవకాశం లేదు. కానీ రాజకీయంగా ముందుగా వీళ్ళ దగ్గర ఏదో అభయమో ఏదో ఎంతో కొంత తీసుకొని ఆయన బయటకు వచ్చాడు. ఇప్పుడు చాలా ఈ సంబంధాలు ఇవన్నీ కూడా చాలా గజిబిజిగా ఉన్నాయి. కానీ ఇందులో 7-8 మంది ఉన్నారు. ఈ సమయంలోనే ఎవరెంత ఖండించినా రాజు కేసిరెడ్డితో దగ్గరగా ఉన్నాడు అనే ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయవాడ ఎంపీ కేసిరెడ్డిని చిన్ని వాళ్ళ అన్న మీద చేయమని ఆయన అడుగుతారు. ఓకే, మాజీ ఎంపీ కేసిరెడ్డిని నాని మీద. కానీ చిన్ని కూడా ఇక్కడ వ్యాపారం చేశారు అన్నప్పుడు ఇంకా ఈ దర్యాప్తులో మరి ఏమేమి విషయాలు బయటకు వస్తాయో తెలియదు. ఈ సమయంలోనే ఇంకా అనేక ఆరోపణలు. కొంతమంది ఈ అన్నదమ్ములు ఇద్దరికి విజయవాడలో తెలుగుదేశంలో వాళ్ళ వర్గాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ముందుకు వచ్చి మాట్లాడుతుంటారు. సరే, నాని వైసీపీలోకి వెళ్ళిన తర్వాత ఆ పరిస్థితి కొంత మారినప్పటికీ వీళ్ళని వ్యతిరేకించిన వాళ్ళు ఉంటారు. కాబట్టి జగన్ అరెస్ట్ కావటం ఒకటైతే, ఇంకా అనేక తలకాయలు కూడా ఈ క్రమంలో ఉండొచ్చు. ఇది అయితే కోర్టులో కేసు ఎంత సమయం పడుతుంది, ఎట్లా అవుతుంది. ఉదాహరణకు కవిత తెలంగాణలో అరెస్ట్ అయ్యారు, చాలా రోజులు దాని చుట్టూ నడిచింది. ఇప్పుడు మామూలుగా బయట ఉండి ఆమె చుట్టూ చాలా నడుస్తున్నాయి. అది మనం మళ్ళీ ఎప్పుడైనా చెప్పుకోవాలి. సో ఒక విధంగా చెప్పాలంటే కుంభకోణాలు, అందులో డబ్బులు, అవి దానికంటే రాజకీయంగా ప్రత్యర్థులను ముందు ఫిక్స్ చేయటం, ఒక విధంగా మేము వచ్చి వాళ్ళని దెబ్బతీసాం, వాళ్ళు వచ్చి మమ్మల్ని దెబ్బతీశారనే ఒక సైకిల్ ఇక్కడ చాలా బలంగా నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ ఇంకో మాట కూడా చెప్తున్నారు. తరచూ వైఎస్ భారతి పేరు కూడా వినిపిస్తుంది. భారతిని కూడా అరెస్ట్ చేస్తారు. భారతిని కూడా ఈ కేసులో నిందితుల జాబితాలో చేరుస్తారు. ఎందుకు అంటే దానికి ఒక కారణం ఆ వర్గాలు చెప్తున్నాయి. అదేంటో మనం చూద్దాం.